స్టార్ట్ చేస్తాను ప్రభు. ఇంకా హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంఛ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నిగమకల్పతరోత్కలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాకృపయం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నిత్యం భగవతి సేవయా తరగతికి భక్తులందరికీ వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం ఇచ్చిన పరమ గురు పరమ పూజ్యశ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి మరియు శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన సేవక ప్రభు, పూజ్యశ్రీ జయ గోవింద ప్రభు, పూజ్యశ్రీ వేణిమాధవ్ ప్రభు అందరికీను ప్రణామాలు. ఈరోజు శ్రీమద్భాగవతం నిత్యం భాగవత సేవలో శ్రీమద్భాగవతము పంచమ స్కందము అధ్యాయము 17, అధ్యాయము నామము గంగావతరణం, శ్లోకం సంఖ్య 20. కృష్ణ గంట కొట్టకూడదు, కూర్చోండి, నిశ్శబ్దంగా అందరూ కూర్చోండి, ఎవరు మాట్లాడద్దండి. చెప్పండి అందరూ. అసదృశ అందరూ చెప్పాలా. యహ ప్రతిభాతి మాయయా శీబ్దః ఇవ మధు ఆసవా తామ్రలోచనః నాగవద్వః అర్హేణ ఈశిరే ప్రియా యత్పాదయోః స్పర్శ
న దర్శితా ఇంద్రియాః అసదృశో యః ప్రతిభాతి మాయయా శ్రీవేవ మధ్వాసవతామ్రలోచనః నాగవద్వోసన ఈశిరే ప్రియా యత్పాదయో స్పర్శ న ధరిత్రే దర్శితేంద్రియాః. ఇప్పుడు ప్రతి పదార్థం ముందుకు రండి బాయ్స్. ఏ కృష్ణ బాయ్స్ ముందుకు రావాలా? మీరు లేండి, మీ ముగ్గురు లేండి, ఇక్కడ రండి, ఫ్రంట్ లైన్ రండి, రండి ఇక్కడ ముందు కూర్చోండి. బాయ్స్ అంటే ముందు కూర్చో. దయ కృష్ణ నువ్వు కూడా ఇక్కడ ముందుకు రా. లిటిల్ కృష్ణ ఇట్రా, ఈ ఎక్క దగ్గర కూర్చో, అక్కడ కూర్చో. రైట్, చెప్పండి ఇప్పుడు. అసదృశ, అసదృష్టి కలిగిన వానికి, యహ ఎవడైతే, ప్రతిభాతి గోచరించును, మాయయా మాయా ప్రభావము, క్షీభః క్రుద్ధుడైన వాడు, ఇవ వలే, మధు తేనె వలన, ఆసవ మధ్యము, తామ్రలోచనః ఎర్రని కన్నులు కలిగిన వాడు, నాగవద్వః నాగపత్నులు, అర్హేణ అర్చనమునందు, ఈసిరే ముందుకు కొనసాగజాలరు, క్రియా సిగ్గు వలన, యత్పాదయోః యవాని పాదపద్మముల యొక్క, స్పర్శచే, న దర్శిత కలవరపడవు, ఇంద్రియాః యవ్వాని ఇంద్రియములు. శ్రీమద్భాగవతము 5వ స్కందము 17వ అధ్యాయము. అధ్యాయం పేరు గంగా అవతరణం, 20వ శ్లోకం. ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు భాగవతం ఇది. ఈరోజు భగవద్గీత క్లాస్ కాదు, భాగవతం క్లాస్ చెప్తున్నా మీకు నేను. భాగవతంలో పరీక్షిత్తు పాండవుల యొక్క మనవడు. ఆయన ఒక శృంగి అని చెప్పి శమీకముని యొక్క కుమారుడి చేత శాపగ్రస్తుడవుతాడనమాట. నేటికి 7 రోజులలో ఎవరైతే నా తండ్రికి చనిపోయిన సర్పము మెడలో వేసి అవమానించాడో ఆ రాజైతే గాక ఎవరైతే గాక అతను తక్షకుడు అని చెప్పేసి రెక్కల పాము యొక్క విషము కాటు చేత చనిపోవాలి అని శపిస్తాడనమాట. కాబట్టి ఆయనకు తెలిసింది తర్వాత 7 రోజులలో తను దేహాన్ని వదిలి వెళ్ళాలని చెప్పి తెలిసింది. కాబట్టి ఆ పిల్లవాడి పైన ఆయనేమి కోపగించుకోలేదు. సరే, ఇదంతా కారణం ఎవరంటే కృష్ణుడు. ఈశ్వర పరమః కృష్ణః సచ్చిత్ ఆనంద స్వరూపః అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. కాబట్టి పరమ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు అంతటా ఇప్పుడు మనకు జరిగే ప్రతి దానికి కారణము ఎవరంటే ఆయనే. నీవు మనసులో సంకల్పం చేసుకొని గుడికి రావాలా, కృష్ణ కథ వినాలని చెప్పి ఇక్కడ రావడానికి కూడా కారణకుడు ఎవరంటే ఆయనే. నీ మనసులో ఉండి నీకు చెప్పినాడు కాబట్టి నువ్వు వచ్చినావు ఇక్కడికి. నువ్వు వేరే వాళ్ళకు మాయ మనసులో ఉంది కాబట్టి మాయ మాట వినింది కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇది మాయ. మనిషి ఎక్కువగా మాయ మాట వింటాడు. ఆ విధంగా ఇక్కడ అప్పుడు ఆ సమయంలో పరీక్షిత్తుకు ఈ గోలోక బృందావనానికి పంపడానికి గాను కృష్ణ భగవానుడు వ్యాస భగవానుడి యొక్క కుమారుడైన సుఖదేవ గోస్వామిని పంపిస్తాడు. సుకుడు ఆయన సుఖమహర్షి వచ్చేసి భాగవతం అధ్యయనం చేసింటాడు అనమాట, పారాయణం చేసింటాడు ఆయన. కాబట్టి
ఆ పరీక్షిత్తుకు చెప్తాడనమాట. ఆ సందర్భంలో పరీక్షిత్ మహారాజుకు, అంటే పరీక్షిత్తు ఎవరంటే అభిమన్యుడి కొడుకు. అభిమన్యుడు ఎవరంటే అర్జునుడు కృష్ణుడి చెల్లెలు ద్రౌపదీదేవి కాదు, సుభద్రాదేవి. ఎవరు? సుభద్రమ్మకి తర్వాత అర్జునుడికి పుట్టిన కొడుకు ఎవరంటే అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తర కుమారికి పుట్టిన కొడుకు పరీక్షిత్తు. కాబట్టి పాండవ వంశజుడు ఆయన, పరమ భాగవతుడు ఆయన, విష్ణురాతుడు ఆయన పేరు. ఆయన్ని ఇక్కడ ఉద్ధరించడానికి భగవానుడు ఏర్పాటు చేసినాడు. సుఖదేవ్ గోస్వామి వచ్చేసి భాగవతం సప్తాహము 7 రోజులలో భాగవతం చెప్పేస్తాడు. ఆ 7 రోజులు అంటే 7 రాత్రులు 7 పగళ్ళు మీరు కూర్చున్నట్టు కూర్చొని శ్రద్ధగా విని ఆకలి దప్పులు మర్చిపోయినాడు. కృష్ణ కథ వింటే మనస్ఫూర్తిగా మనము శ్రద్ధగా మనము వింటే గనక ఎన్ని గంటలైనా ఇక్కడే కూర్చోగలం. మనం సమయము అనేది కనబడదు, ఆకలి అనేది తెలియదు, దప్పిక అనేది కూడా మనకు తెలియదు, రాత్రి అనేది కూడా తెలియదు, సమయం ఎంతైందని కూడా తెలియదు. ఆ విధంగా కూర్చున్నారు అన్నట్టు. కాబట్టి అక్కడ వక్త సుఖదేవ గోస్వామి, శ్రోత పరీక్షిత్ మహారాజు, వీళ్ళు చాలా ఎక్కువ శ్రద్ధ కలిగిన వాళ్ళు. కాబట్టి ఆ విధంగా భాగవత సప్తాహం జరిగిందనమాట. ఆయన గోలోక బృందానికి వెళ్ళిపోయినాడు 7 రోజుల్లోనే. ఆయనకైతే తెలుసు. మనం ఎప్పుడు వెళ్తాం మనకు తెలుసా? ఈ క్షణమే పోవచ్చు, చెప్పలేం. ఇక్కడ ఉండే ఇట్లా చెప్తే మాట్లాడుతూనే మీరు శ్రవణం చేస్తూ ఉండొచ్చు, లేదా నేను ఏమి కీర్తన అంటే భగవంతుడి కథ చెప్తూ ఉండొచ్చును. ఇట్లనే ఉన్నట్టు ఉండి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. ఏ సమయంలో వెళ్తామో ఎప్పుడు వెళ్తామో కదా. ఈ దేహంలో ఉండే ఈ జీవాత్మ ఎక్కడ బయటికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు అనమాట. కాబట్టి భక్తి చేయాలా, భాగవతం ఎలా వినాలా అని చెప్పేసి చెప్పేదన్నమాట. ముఖ్యంగా అక్కడ ఆ పరీక్షిత్తుకు చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామి. అక్కడ గంగావతరణ తర్వాత ఇక్కడ ఈశ్వరుడు మహాదేవుడు శివుడు ఇక్కడ ఆయన కీర్తిస్తున్నాడు. శివుడు ఎవరిని కీర్తిస్తున్నాడు? ఆదిశేషుడు అనంతుడిని. ఎవరిని కీర్తిస్తున్నాడు? అనంతుడిని. ఇక్కడ అనంతుడిని ఏం చేస్తారంటే సంకర్షణుడు అంటారు. ఏమంటారు? సంకర్షణ భగవానుడు. ఈ సృష్టి ఆరంభంలో వచ్చేసి చాతుర్వ్యూహంలో ఏర్పడినాయి. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యున్మ, అనిరుద్ధ అని చెప్పేసి భగవానుడి యొక్క అంశాలు ఇవన్నీ, కృష్ణ భగవానుడి యొక్క అంశాలు. అందులో సంకర్షణ భగవానుడి గురించి ఈశ్వరుడు ఆయన యొక్క భక్తుడు. మనం అనుకుంటాం శివుడు వేరు విష్ణు వేరు అని. శివుడు జపం చేసేది ఎవరి నామం జపం చేస్తున్నాడు, ఎవరి ధ్యానం చేస్తున్నాడు అంటే ఈ సంకర్షణ భగవానుడు. కృష్ణ భగవానుడి యొక్క అంశ అయిన సంకర్షణ యొక్క శిష్యుడు ఆయన, ఆయన భక్తుడు ఆయన. సంకర్షణ అంటే ఎవరు? ఆదిశేషుడు, అనంతుడు. అనంతమైన పడగలు ఉంటాయి ఆయనకి, తలలు ఉంటాయి. ఎన్ని తలలు అంటే చెప్పలేం, లెక్కలేనన్ని. అనంతుడు, ఆయననే సంకర్షణ అంటారు. ఆయనే బలరాముడు. ఎవరాయన? బలరాముడు. ఆయన కృష్ణుడి అన్న బలరాముడు. ఆయనను స్తుతిస్తున్నాడు ఎవరంటే శివుడు, శివయ్య. అసదృష్టి కలిగిన వానికి ఆ భగవంతుని నయనములు విచక్షణారహితముగా మద్యపానము చేసిన వాని కన్నుల వలె గోచరించును. భావం చెప్తున్నాడు ఆ శ్లోకం యొక్క భావం ఇక్కడ. ఆ విధముగా విమోహితులై అట్టి అల్పజ్ఞులు అతని ఎడ క్రుద్ధులగుదురు. క్రుద్ధులు అంటే ఏమి? ఎక్కువ కోపం వచ్చేస్తుంది అనమాట. పరమ భయంకరునిగాను గోచరించును. వారికి గల కోపభావన వలన భగవంతుడు కూడా క్రుద్ధినిగాను పరమ భయంకరునిగాను గోచరించును. అయినను అది భ్రమ మాత్రమే. భగవాన్ని పాదపద్మములచే నాగవధువులు క్షుభితలై సిగ్గుచే తమ అర్చనను కొనసాగింపజాలకుందురు. అయినను ఆ దేవదేవుడు అన్ని పరిస్థితులలో సమచిత్తుడు కలవాడు కనుక వారి స్పర్శచే కలవరపడకుండును. అయినచో అట్టి భగవానుని ఎవడు
అర్చింపకుండును అని శివుడు చెప్తున్నాడు. భాగవతంలో 5వ స్కందం ఇది. భాగవతము మొత్తము 18,000 శ్లోకాలు, 12 స్కందాలు ఉన్నాయి. అవి ఎన్ని స్కందాలు? ఇది పంచమ స్కందం, అంటే 5వ స్కందం ఇది. ఇక్కడ ఈ ముఖ చిత్రంలో చూడండి, రుద్రులు 11 మంది. మొత్తం ఎంతమంది రుద్రులు? 11 మంది ఉన్నారు. ఇక్కడ మీరు లెక్కించుకుంటే ఇక్కడ నటరాజు లాగా నృత్యం చేసే ఒక ఆయన కూడా, ఆయనే శివుడు. మనం పూజించే శివుడు ఆయనే. ఇంకా 10 మంది ఉన్నారు. వీళ్ళు శివుడు లయకారకుడు. సృష్టి చేసేది బ్రహ్మ అయితే, స్థితి అంటే పోషించేది తండ్రి విష్ణువైతే, మరి ఈ పాపం ఎక్కువైపోయి ఈ మొత్తం ఈ బ్రహ్మాండాన్ని అంతా నాశనం చేసే కార్యక్రమం శివుడు చేస్తాడనమాట. చివర్లో చేస్తాడు. అది అంతా ఎవరి యొక్క ఇచ్ఛానుసారం చేస్తారంటే, భగవంతుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇచ్ఛానుసారం వీళ్ళంతా చేస్తారు. వీళ్ళు ముగ్గురు బ్రహ్మాండంలో ఉంటారు. వీళ్ళు మనం ఉండే బ్రహ్మాండంలో ఉంటారు. 14 లోకాలలో వాళ్ళకు కూడా సపరేట్ లోకాలు ఉన్నాయి వాళ్ళవి. ఈ 14 లోకాలను కలిసి దేవీధామం అంటాం. దుర్గమ్మ దీనికి ఆదిదేవత. ఆమె పాలనలో ఇది సాగుతుంది. శివుడు రుద్రం, ఎవరు? శివుడు, దుర్గాదేవి ఇద్దరు కలిసి పాలిస్తున్నారు. మనం ఉండే 14 లోకాల్లో భూలోకం ఒకటి మనది. మనం ఉండే భూలోకంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. ఇంకా భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జై. భాష్యం చెప్తాను, వినండి మీరు. కలతకు కారణమయ్యేది దాని సమక్షమున ఎవడు కలత చెందక నిలిచియుండునో ఆ మహితాత్ముడు ధీరుడు అనబడును. సదా దివ్య పదమునందు నిలిచి ఉండేది వాడు భగవానుడు దేని చేతను కలతకు గురి కాకుండును. కనుక ధీరుడు కాగోరిన వాడు భగవత్పాద పద్మములను ఆశ్రయించవలెను. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 13వ శ్లోకం తీయండి అందరూ. గీతాసారం 2వ అధ్యాయము 13వ శ్లోకం. కొత్త పుస్తకం అయితే పేజీ సంఖ్య 92 కదా. చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా, కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇక్కడ దేహదారి ఈ దేహములో బాల్యం నుండి యవ్వనానికి 92వ పేజీ. దేహదారి ఈ దేహములో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమముగా వెళుతున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళుతాడు. ఎవరంటే దేహదారి. దేహం అంటే ఈ కనిపించే దేహం అనేది. ఈ దేహం ఎవరిది? అమ్మా నాన్న ఇచ్చింది. ఇది మనం సంపాదించుకున్నామా? ఇది కాదు, అమ్మా నాన్న ఇచ్చినది దేహం ఇది. కాబట్టి మనము దేహదారి, మనం అంటే జీవాత్మల. మనం కనిపించం, మనం కనిపించనిది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ ఒక దేహాన్ని ధరించినప్పుడు ఫస్ట్ చిన్న పిల్లవాడుగా శైశవం అంటాం.
శైశవ దశ కదా, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన చిన్న శిశువుని ఏమంటారంటే శైశవము అంటారు. శైశవ దశ నుంచి బాల్యదశకి, బాల్యదశ నుంచి యవనానికి, యవనం దశ నుంచి ముసలితనానికి, ఈ విధంగా దేహంలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి జీవుడు ఒక దేహాన్ని తీసుకోవడాన్ని జన్మ అంటాం. ఏమంటాము? జన్మ. జన్మిస్తాడు శిశువుగా కదా, మరి స్థితి కలిగి ఉంటాడు, పెరుగుతాడు. బాల్యం నుంచి యవనానికి వచ్చినప్పటికీ సంతానోత్పత్తి చేస్తాడు, పెళ్లి చేస్తారు. కొడుకు చేతికి వచ్చినాడు కదా, పెళ్లి వయసుకు వచ్చినాడు, పెళ్లి చేయాలా కదా, వంశము నిలబెట్టాలా అని చేస్తాడు. కాబట్టి సంతానోత్పత్తి చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతాడు? ఇక క్షీణిస్తాడు. క్షీణించేసి తర్వాత ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతాడు. దాన్ని మరణం అంటాం మనం. కాబట్టి ఈ దశలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విషయం తెలిసిన ధీరుడు ఏం చేస్తాడంటే చావును లెక్క చేయడు. చావును లెక్క చేయడు. తెలియని వాళ్ళు ఏడుస్తారు అంతే. అయ్యో చచ్చినాడని ఏడుస్తారు. అది పుడితే సంతోషం చేసుకుంటారు, సంతోషంగా పండుగ చేసుకుంటారు. చచ్చినప్పుడు కూడా అట్లా చేసుకోవాలి మనం. వాడిని ఏమంటారు? ధీరుడు అంటాం. ఏమంటారు? ధీరుడు, ధైర్యశాలి, ధీర కదా, ధీర వీర అంటాం కదా మనం, శూర అని చెప్పి అంటాం కదా. ఆ విధంగా ధీరుడు అంటే ఎవరంటే ఈ విధంగా చచ్చేవాడు. కాబట్టి ఇక్కడ సంకర్షణ భగవానుడితో మరి శివుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ధీరస్తత్రానుంస్యతి, ధీరుడైన వాడు ఏ పరిస్థితి ఎందైనను మోహమునకు గురికాడు. భగవద్గీత 2వ అధ్యాయం 13 శ్లోకం చెప్పినది అనమాట. మోహానికి గురువు కావడం అంటే ఏంటి తెలుసా? చచ్చిన తర్వాత ఏడవడం. చచ్చిన వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఏమంటారు తెలుసా? మోహము. నావాడు, నాది కదా, నాది, మావాడు పోయినాడు, అయ్యో లేడే అని మోహంలో ఉంటాం మనమంతా. ఇది మోహం. ఇది కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, నాయనా ఇది జన్మ మరణాలు కదా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారార్థే నత్వం శోచితు మర్హసి అని చెప్పినాడు. కాబట్టి ఇది తప్పదంతే. జీవుడు ఏమి పుడతాడు, చస్తాడు. జీవుడు అనేవాడు పుడతాడు, పుట్టినా ఖచ్చితంగా చావాల్సిందే. చచ్చినవాడు ఖచ్చితంగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే అని చెప్తాడు. కాబట్టి దీంట్లో ఏమని చెప్పు? ఇప్పుడు నీ తాతగా ఉన్నాడు ఈ జీవుడు. ఇంతకు పూర్వం లేడా? మీ తాతగా లేడు, కానీ అంతకు పూర్వం ఉన్నాడు. నీవు ఉన్నావు, అతను ఉన్నాడు, నేను ఉన్నాను. కృష్ణుడు చెప్తాడు, మనమందరూ ఎల్లప్పుడూ ఉంటాము, కానీ ఇప్పుడు వేరే వేరే దేహాల్లో ఉన్నాం అంతే. ఇప్పుడు మనమంతా జీవుడు. మనకు జీవుడికి చావుందా? లేదు. దేహానికి చావుంది. జీవుడు అంటే ఎవరు? ఆత్మ చావుందా? పరమాత్మ అంశ, పరమాత్మకు చావుందా? మరి అటువంటిప్పుడు ఆయన అంశలు మనం, ఆత్మలు మనం, జీవాత్మలు మనకు చావలేదు. మనకు దేహాలు మారుస్తూ ఉంటాం అంతే, కాలాన్ని బట్టి. ఇట్టి స్థితి ఎందు ధీరుడనే వాడు ధైర్యంగా ఉండాలి అని చెప్తాడు అనమాట. ధైర్యంగా ఉంటాడు అని చెప్తాడు, కృష్ణుడు చెప్పినాడు. అందుకే భక్త ప్రహ్లాదుడు ధీరుడైన వారికి చక్కని ఉపమానం చెప్పాడు. ఎందుకంటే హిరణ్యకశిపుని దుర్మానుడికై పరమ భయానకమగు నృసింహదేవుని రూపము ఆవిర్భవించినప్పుడు ప్రహ్లాదుడు కలవరపడలేదు. హిరణ్యకశిపుడు ఎవరు? ప్రహ్లాదుడు ఎవరు? తండ్రి కొడుకులు కదా, అవునా కదా. ఇప్పుడు భక్తుడు నరసింహస్వామికి, భగవంతుడికి వచ్చాడు. చాలా కోపం వచ్చింది. ఎవరికి? కృష్ణుడికి. శాంతంగా ఉంటే కృష్ణుడు ఎట్లుంటాడు తెలుసా? ఇట్లుంటాడు. శాంతంగా ఉన్నప్పుడు కృష్ణుడు ఈ విధంగా ఉంటాడు, ఎంతో అందంగా కదా. ఎంతసేపు కృష్ణునే చూడాలనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటాడు శాంతంగా ఉన్నప్పుడు. అదే కోపం వస్తే నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చేసి చీప్ చేస్తాడు అంతే. చూసినావు కదా.
కదా. తవకర కమలవరే నఖా అద్భుత శృంగా దళిత హిరణ్య కశిపో తనుభృంగా కేశవద్రీత నరహరి రూప జై జగదీశ హరే జయ జగదీశ హరే. పాట కూడా విన్నారు కదా కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎక్కడ చూసినా కనబడతాడు భక్తుడికి. ఎవరు? భగవంతుడు. ఏ చెట్టులో చూసినా కనపడతాడు, ఏ పుట్టలో చూసినా కనబడతాడు, ఏ రాయిలో చూసినా కనబడతాడు, ఏ రప్పలో చూసినా కనబడతాడు, ఏ ఏనుగులో చూసినా కనబడతాడు, కుక్కలో చూసినా కనబడతాడు, పిల్లిలో చూసినా కనబడతాడు కదా. అమ్మాయి చిన్న లిటిల్ కృష్ణలో చూసినా కనబడతాడు, అబ్బాయి లిటిల్ కృష్ణలో చూసినా కనబడతాడు, అందరిలో కనబడతాడు. ఆయనలో కనబడతాడు, నీలో కనబడతాడు, నాలో కనబడతాడు, అందరిలో కనబడతాడు. ఎవరు? కృష్ణుడు. ఎవరు కనబడేది? కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అందరి యందు మన గుండెల్లో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు ఆయన. ఆ విధంగా చూస్తాడు అనమాట. అందుకే ఆ విధంగా భావాన్ని చేశాడు ధీరుడు. కాబట్టి ప్రహ్లాదుడు తన తండ్రిని నరసింహస్వామి కోపంగా చీల్చేసి గుండెకాయను కదా, కాలేయాన్ని పీసులు పీసులు చేస్తుంటాడు. అంత కోపం వస్తుంది అనమాట. తను ఏమంటే ఏం భావించాడు. భగవంతుడికి ఎంత తిట్టినా కూడా రాక్షసుడు ఏం పట్టించుకోడు. తన భక్తుని ఏమంటే కనుక కోపం వచ్చేస్తాడు. ఇంక అంతేగా ఉగ్ర రూపాన్ని దాల్చేసి వచ్చేసి చీల్చి చెండాడుతాడు తన భక్తుడిని. చిన్ని పిల్లాడు, 5 ఏళ్ల బాలుడు. అవునా కదా ప్రహ్లాదు? కాబట్టి ఆ విధంగా ఉంది నాయన అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి భక్తుడు ధీరుడై ఉంటాడు అని చెప్పి చెప్తాడు. ఇక 2:21 శ్లోకం చూడండి. శివుడు ఇంకను ఇట్లు పలికాను, నిజమునకు సృష్టి స్థితి లయాది కార్యములలో భగవానునికి ఎట్టి సంబంధము లేకపోయినను మహర్షులు అతనినే తత్కార్యములకు మూలమని భావింతురు. చూడండి, శివుడు ఇందాక ఏం చెప్పినాడు చూడండి, 20 శ్లోకం చెప్పినాడు. అసదృష్టి కలిగిన వారికి ఆ భగవంతుని నయనములు విచక్షణారహితముగా మద్యపానము చేసిన వాని కన్నుల వలె గోచరించునట. అసదృష్టి అంటే అభక్తులు. భక్తితో చూసేవాడికి భగవంతుడు ఎలా కనబడతాడంటే గొప్పగా కనబడతాడు అనమాట. అంటే యద్భావం తద్భవతి. పచ్చకామెరలు పట్టిన వాడికి కదా, పచ్చకామెరల కళ్ళకి లోకమంతా పచ్చగా కనబడినట్టు అభక్తుడికి అంటే దుష్టుడికి భగవంతుడు ఎట్లా కనబడతాడంటే ఏదో మద్యపానం సేవించిన వాడిని కళ్ళ వల్ల కనబడతాయంట. ఎవరికి? వాడికి, అభక్తుడి. వాడు తాగింటాడు కాబట్టి మనకి ఎట్లా కనబడతాయి తాగుబోతుకి. అర్థమైందా? అసదృష్టి అంటే అది అనమాట. కాబట్టి అసదృష్టి కలిగిన వానికి ఆ భగవంతుని నయనములు విచక్షణారహితముగా మద్యపానము చేసిన వాని వల్లే కన్నుల వల్లే గోచరించును. ఆ విధముగా విమోహితులై అట్టి అల్పజ్ఞులు అతని ఎడ హృదులగుదురు. కాబట్టి అప్పుడు వాళ్ళ కోపం చేస్తుంది. ఎవరికి? తాగుబోతుకి. దేవుడు ఏమన్నాడు చెప్పు? దేవుడు లేడు అంటాడు కదా. తాగినవాడు, మద్యం తాగినవాడు, సరే తాగినవాడు అంటాడు. చెప్పు, నేనే దేవుడిని అంటాడు. ఎక్కువ మాట్లాడితే ఏమంటాడు? నేనే దేవుణ్ణి, రా నన్ను నా కాళ్ళు ముక్కు, నన్ను పూజ చేయి అంటాడు. అట్లా మత్తెక్కి కళ్ళు నెత్తినెక్కేసి ఆ విధంగా కోపపడి భగవంతుడు లేడంటాడు అనమాట. ఇక అట్టి వారి కోపభావన వలన భగవంతుడు కూడా కృతునిగాను అంటే ఎక్కువ కోపం గలవాడుగా నరసింహస్వామి ఎవరికి కృతుడుగా కనబడతాడు చెప్పు? ఇప్పుడు చెప్పాను ఆయన. నీవు కృష్ణ భక్తుడైతే నీకు కృష్ణుడుగా చాలా అందంగా కనబడతాడు. ఇట్లా ఎంతో కదా బ్యూటిఫుల్ గా ఉంటాడు, మనోహరంగా. కృష్ణ కృష్ణ అనిపిస్తే చూడాలనిపిస్తుంది అనమాట. ఇది భక్తుడి యొక్క కళ్ళకు కనబడేది. అదే తాగుబోతుకు అంటే అదే రాక్షసుడు ఎట్లా కనబడతాడు? నరసింహస్వామి గారు కదా, రుద్రుడుగా కదా, ఉగ్రస్వరూపాన్ని దాల్చి భయంకరంగా కనబడతాడు అనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ శివుడు చెప్తున్నాడు. పరమ భయంకరునిగా నువ్వు గోచరించును. చూడు, నరసింహస్వామి భయంకరం, ఉగ్రరూపం కదా నరసింహస్వామిది.
చూస్తే భయం వస్తుంది మనకు కూడా, అవునా కదా? కానీ ప్రహ్లాదుడు భయపడినాడా? ధైర్యంగా పోయాడు. అందరూ భయపడినారు. భార్య లక్ష్మీదేవి కూడా భయపడింది. అయ్య బాబోయ్, నేను ఎప్పుడు చూడలేదు మా ఆయన ఇంత ఇంత కోపమైన రూపంలో, నా వల్ల కాదు నాయన అంటుంది. బ్రహ్మదేవుడు చెప్తాడు, అమ్మా తల్లి పోయి శాంతింపజేయమ్మా, ఆయన గర్జిస్తున్నాడు, అన్ని లోకాలు గడగడ గడగడ వణికిపోతున్నాయి, వెళ్ళు అమ్మా తల్లి వెళ్ళు అంటాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. నాయన నీకు దండం, ఏమి మీ స్వామికి ఒక దండం, ఆయనని ఇంత 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 ఉగ్ర స్వరూపాన్ని నేను ఎప్పుడు ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు, ఆయన శాంతంగా ఉంటుంది నా దగ్గర ఎప్పుడు, ఆయన పాదాల దగ్గర నేను పాదాలు నొక్కుతూ ఆయన సేవ చేస్తున్నప్పుడు చాలా చాలా అందంగా శాంతంగా ఉంటాడు. ఈయన అమ్మో నా వల్ల కాదు, ఇట్లా మాట్లాడేది ఈయన అని భయపడుతుంది లక్ష్మీదేవి. అందరూ భయపడతారు, పార్వతీదేవి, శివుడు అందరూ భయపడతారు. లాస్ట్కి ఎవరి కోసం వచ్చినాడు భగవంతుడు? ఈ అవతారం, ఈ ఉగ్ర రూపాన్ని ఎవరి కోసం తెలిసినాడు? ప్రహ్లాదుడు కదా. ఏ ప్రహ్లాద ఇట్లా అని పిలిచినాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఓ నీ స్వామి దగ్గరికి పోయి ఆయనని శాంతింపచే అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడిపై స్తుతి చేస్తే శాంతిస్తాడు, శాంతిగా. అప్పుడు గణపతి వస్తాడు కైలాసం నుంచి, అమ్మా అనుకుని పరిగెత్తుకు వస్తాడు. చిన్ని పిల్లోడు, బుడ్డగా ఉంటాడు, పొట్టిగా లావుగా, కడుపు లా ఉంటుంది, ఎప్పుడు లడ్డు తిని కడుపు లాగుంటుంది, తొండం పెట్టుకొని ఎంతో చూడడానికి బాగా క్యూట్ గా ఉంటాడు. వచ్చి నృత్యం చేస్తాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ అందరూ భయంతో నరసింహస్వామి గర్జనకి అందరూ భయపడి నిశ్శబ్దంగా ఉండి, ఈ ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఆయనని మరి శాంతింపజేసినాడో నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. అప్పుడు నృత్యం చేస్తాడు వచ్చిన ఎవరు? గణపతి. అందుకే గణపతికి గణాధిపతి ఆధిపత్యాన్ని ఇచ్చినాడు నరసింహస్వామి. ఈ భౌతిక జగత్తు నీ అమ్మది, మీ అమ్మది ఎవరు? దుర్గమ్మది. కాబట్టి ఆమె యొక్క జగత్తులో ఉండే అన్ని భౌతికమైన ఏమైనా అడ్డంకులకు నీవు విజ్ఞానకి అధిపతివి అని చెప్పేసి ఆ వరాన్ని ఇచ్చాడు అనమాట ఆయన. అప్పుడు నవ్వినాడు నరసింహస్వామి. ఎవరు నవ్వలే, అందరు నవ్వడానికి ఉంది, కానీ మనసు చిన్నపిల్లడు ఎంత బాగా చేస్తున్నాడు నవ్వు అని నవ్వొస్తా ఉంది వాళ్ళు, కానీ భయం వేస్తా ఉంది. ఆయన పెద్ద ఆయన కోపం వచ్చింది. ఆయన మేము నవ్వుతే ఎక్కడ తంతాడు మమ్మల్ని అని భయపడతారు వాళ్ళందరూ నరసింహస్వామిని చూసి. కానీ ఫస్ట్ నవ్వేదేవారికి నరసింహస్వామి. అందుకే వరం ఇస్తాడు, నవ్వించినందుకు గణపతి. కాబట్టి చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రహ్లాదుడు ఆ విధంగా శాంతింపజేసినాడు. ఆ విధంగా భగవంతుని చూసి ధైర్యంగా దగ్గరికి పోయి స్తుతి చేసినాడు అని చెప్తారన్నమాట. ఇంకా శివుడు ఇంకా ఇట్లు పలికాను, నిజమునకు సృష్టి స్థితి లయ ఆది కార్యములతో భగవంతునికి ఎట్టి సంబంధం లేక లేదు. కృష్ణుడికి దాంతో సంబంధం ఉందా? భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు? ఈయన గీతాచార్యుడు, భగవద్గీత బోధించినవాడు. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యా వేష అని చెప్తారు కదా. ఎవరు చెప్పేది? శ్రీ భగవాన్ అంటే ఎవరు? కృష్ణుడు కదా చెప్పింది, అక్కడ అర్జునుడితో చెప్పింది. కానీ భగవంతుడు ఎవరంటే కృష్ణుడు, ఈ గోలోకంలో ఉంటాడు ఈయన. మరి ఈ సృష్టి స్థితి లయ కారకులు ఎవరంటే, సృష్టి చేసేది ఎవరు? బ్రహ్మదేవుడు. తెలుసు కదా మనకందరికీ. సృష్టి ఎవరు చేస్తారు? కృష్ణ. సృష్టి ఎవరు చేస్తారు? సృష్టి మమ్మల్ని అందరినీ సృష్టి చేసింది ఎవరు చెప్పు? బ్రహ్మదేవుడు కదా. తర్వాత పోషించేది ఎవరు? స్థితికారకుడు, తండ్రి. పోషించే స్థానం తండ్రి. మిమ్మల్ని ఎవరు పోషిస్తున్నారు? ఇంట్లోనా అన్నం పెట్టేది, బట్టలు తెచ్చేది, నీకు అన్ని కొనిచ్చేది ఎవరు? నాయన కాదా? కాబట్టి ఆ తండ్రి స్థానం ఎవరిదంటే విష్ణువుది. తర్వాత కోపం వస్తుంది శివుడికి. నీ తండ్రి అంత ప్రేమగా నేను అన్ని చూస్తున్నా కూడా నీవు ఎంత దుర్మార్గుడి, నువ్వు నీ తండ్రి నామం కూడా తలవడం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామం కూడా చెప్పలేకపోతున్నావు. నువ్వెంత దుర్మార్గుడు రా, నీలాంటి వాడిని బతకనీయకూడదని చెప్పేసి లయం చేస్తాడు శివుడు కోపం వచ్చేసి. అర్థమైందా నీకు? మాయలో పడేసి నాయనకే ఎదురు తిరిగి నాయన చెప్పినది వినుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలకి శిఖాలు తిరుగుతున్నావు నువ్వు, అంతే కదా. కొడైకెనాల్, ఊటీ, గోవా ఎందుకు పోతారండి? మనం పోవడానికి, మనం ఈ మానవ దేహం తీసుకునింది పాపం చేయడానికి, అవన్నీ నరకానికి పోవడానికి అవన్నీ చేసేది. నీ డబ్బు నీదే, నీ ఆస్తి నీదే, అసలు నీ ఊపిరే నీది కాదు.
నీ ఆస్తి నీకంటే పూర్వం లేదా? నువ్వు మధ్యలో వచ్చి నాదంటే ఎట్లయితే చెప్పు. ఈ దేహమే నీది కాదు. నీకు స్వేచ్ఛ ఉందా? నీకు నీ స్వతంత్రం ఉందా? నీకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి? నీ ఇష్టం వచ్చింది నువ్వు గీతలో చెప్పినట్టు కాక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే కనుక నువ్వు నరకానికే పోతావు. మళ్ళీ భౌతిక జగత్తులో మళ్ళీ దేహం తీసుకొని మళ్ళీ ఇది దుఃఖాలయం. ఇది ఏమాలయం? ఇది ఇక్కడ ఈ శివాలయంలో ఎవరుంటారు? శివుడు ఉంటారు. రామాలయంలో ఎవరుంటారు? దుఃఖాలయంలో ఎవరుంటారు? దుఃఖం ఉంటుంది, కష్టాలే ఉంటాయి ఇక్కడ. అవునా కదా? కష్టాలు ఉన్నాయా లేదా మీకు చెప్పండి? చిన్నపిల్లలు మీకు ఇంకా కష్టాలు తెలియదు కదా. స్కూల్లో హోంవర్క్ చేయకపోతే బెత్తం తీసుకొని కొట్టినప్పుడు, బచ్చం వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు కష్టం అని కదా. నేను అట్లనే మా స్కూల్లో పిల్లకాయలు చెప్తా, లెక్కలు చెప్తా, టేబుల్స్ నేర్చుకురా అంటాను. 20 టేబుల్స్ నేర్చుకోవడానికి కనుక బచ్చం వేస్తా. కాబట్టి అట్లా ఇది దుఃఖాలయం అండి. ఇది అందరు దెబ్బలు పడతాయి. చేసింది ఈ కృష్ణుడు చెప్పింది చేయాలా, చేయని చేస్తే ఏం పడుతుంది? దెబ్బలు పడతాయి. మనం ఏం తినాలా? ఏం చెప్పినాడు? పత్రము, పుష్పము, ఫలము, తోయం నైవేద్యం పెట్టిన ఆయన నాకు అని చెప్పినాడు. మనము అట్లా పెట్టుకోకుండా కుండ బిర్యానీ, పొట్టేలు కుండ బిర్యానీ కావాలి మాకు. అంటే ఏమి? నెక్స్ట్ జన్మలో పొట్టేలు దేహం తీసుకోవాలను. నెక్స్ట్ జన్మలో ఏ దేహం అయితే ఏ దేహం వస్తుంది నీకు? నువ్వు ఎవరు తిన్నావు వాడి దేహం తీసుకోవాలా. అది పాపం చేసి పొట్టెలయ్యింది. నువ్వు పుణ్యం చేసి మనిషి దేహం తీసుకున్నావు. నీ దగ్గర బండి ఉందా? బండి, బైక్, మోటార్ సైకిల్ ఏమేస్తాం? దాన్ని నడిచేకి ఇంజన్లో ఏమేస్తారు? ట్యాంక్లో పెట్రోల్ అయితే పెట్రోల్ వేస్తాం కదా, డీజిల్ నడుస్తుందా? అందుకే మనం కుండ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు తెచ్చినందుకు మనకి ఈ దేహానికి పాప కర్మల ఫలితంగా రోగాలు, బీపీలు, షుగర్లు, కిడ్నీ ఫెయిల్, హార్ట్ అటాక్లు అని నానా రకాల రోగాలు రావడానికి కారణము మనము చేసుకున్నదే. ఇది చెప్పేవాడు లేడు. ఏం కృష్ణ, పెట్రోల్ బండికి పెట్రోల్ వేస్తామా డీజిల్ వేస్తామా చెప్పు. డీజిల్ వేస్తే ఏమవుతుంది? నడుస్తుందా బండి? అది స్టార్ట్ అవుతుందా? అందుకే ఈ బండి కూడా, భగవంతుడు ఇచ్చిన బండి కూడా దీనికి ఏం పెట్టాలంటే, ఏదైతే ఉద్బీజములు విత్తు భూమిలో విత్తి భూమమ్మ తల్లి ముబ్బడిగా మనకి ఇచ్చిన ధాన్యాలు ఏవైతే ఉంటాయో, ఆ పువ్వులు, కాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవి తెచ్చి శుభ్రంగా కడిగి శుభ్రంగా స్నానం చేసి వండి కృష్ణుడికి నైవేద్యం పెట్టాల. భూమాత ఎవరి భార్య? కృష్ణుడి భార్య. లక్ష్మీదేవి ఎవరి భార్య? కృష్ణుడి భార్య. నీకి ఏదో జ్ఞానం ఇచ్చేస్తే జ్ఞానం ఎవరిది? నీదే, కృష్ణుడిది. నీకు ఉద్యోగం ఎట్లొచ్చా? నీకు ఆ జ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి ఆ డబ్బు ఎవరిది? కృష్ణుడిది. పొలం నీదే కాదు, కృష్ణుడు నీకు ఇచ్చినాడు. నీకు నువ్వు దాన్ని మంచి కృష్ణుడి సేవలో ఉపయోగించాలి. నువ్వు నీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటే ఏమైతావు అంటే నరకానికి పోతావు. కాబట్టి ఆ విధంగా సేవ చేయాలా. భగవంతుడి సేవ చేయడానికి మనము దాసుడు యజమాని సేవ చేయాలా లేదా చెప్పండి? ఏది ధర్మం చెప్పండి? దాసుడు తన సేవ మాత్రం చేసుకొని యజమాని సేవ చేయకపోతే నీకు జీతం ఇస్తాడా యజమానికి? చెప్పండి కృష్ణ, చెప్పండి. మనం ఎవరు తెలుసా? దాసులు. మనము ఎవరు బాసు? కృష్ణ ఇస్ బాస్, వేరాలా దాస్. ఈయన సేవ చేసేకి వచ్చాం మనం అంతా. ఇది మర్చిపోతున్నాం మనం. ఒక చిన్న పిల్లవాడిని ఒక తల్లి కనేసి వదిలేసి వేరే వాడికి ఇచ్చేసి వెళ్ళిపోయింది అనుకో, వాడు పెరిగి పెద్దాడైనాక నువ్వు నాయన నువ్వు నా కొడుకంటే దగ్గరకు వస్తాడా? ప్రేమ చూపుతాడా? ఆ పచ్చికందుగా ఉన్నప్పుడు, ఏ కృష్ణ కూర్చో, ఆ పచ్చికందుగా ఉన్నప్పుడే వాడికి కదా కళ్ళు ఇంకా తెరవలేని పరిస్థితుల్లో కూడా తను చనుమొన దూర్చి పాలు పిండి పాలు తాపేది నేర్పి కదా వాడికి స్నానం చేయించి, వాడి ఒంటికి చేసిన దొడ్డికి చేసిన ముడ్డి కడిగి స్నానం చేయించి, నా తండ్రి నాయన ముద్దు పెట్టుకొని పౌడర్ వేసి బట్టలు వేసి ఆ విధంగా పెంచితే పెద్దగైనప్పుడు
మా అమ్మ అని చెప్పి ప్రేమ చూపుతాడు. అప్పుడు బంధం ఏర్పడుతుంది, తల్లి కొడుకు బంధం ఏర్పడుతుంది. వాడు ఎక్కడో పడేసేసి ఏమి నువ్వు నేను నీ తల్లి అంటే ఎట్లా అంటాడు, నీకు నీ ప్రేమ ఎట్లా వస్తుంది నీకు? అదే చేస్తున్నాం తప్పు. మనం కృష్ణుడి పట్ల మనము దూరం అయిపోతున్నాం, ఆయనకి సేవ చేయకుండా పోతున్నాం మనం. ఉదాహరణ అర్థం కదా, ఉదాహరణ చెప్పింది. కాబట్టి మనం ఎవరంటే దాసులు. మనం ఎవరి సేవ చేయడానికి వచ్చాము? కృష్ణ సేవ చేయడానికి వచ్చాము. ఇది సత్యమే. శివుడు అది చెప్తున్నాడు ఇక్కడ. శివుడు నా సేవ చేయని చెప్పలే. ఏం జపం చేస్తాడు తెలుసా శివుడు? జపమాల ఉందా లేదు శివుడు? ధ్యానం చేస్తాడో చెప్పండి. మరి ఎవరు ధ్యానం చేస్తాడు తెలుసా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామాన్ని జపిస్తాడు ఆయన జపమాలతో. నిజమునకు సృష్టి స్థితి లయ ఆది కార్యక్రమం ఇంకా మొదలైన కార్యక్రమం నీకు సంబంధం లేదు అని చెప్తాడు. ఎవరికి? కృష్ణుడు సంబంధం లేదంటాడు. ఆయన ఒక మొదటి పురుషావతారం మహావిష్ణువు వస్తాడు ఫస్ట్. ఆయన ఇవన్నీ చేస్తాడు, ఈ బ్రహ్మాండం సృష్టిస్తాడు. మరి ద్వితీయ పురుషావతారంగా వెళ్తాడు. అక్కడ ఒక విష్ణువుని, ఒక బ్రహ్మని, ఒక శివుడిని పెడతాడు. ఈ బ్రహ్మాండంలో మీరు పనులు చేసుకోండి చెప్పి డ్యూటీ అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఒకటి ఉంటాడు. మిగతా రాష్ట్రాలకి వచ్చేసి ముఖ్యమంత్రి ఎట్లా పెడతాడో అట్లా పెట్టేసేసి మీరు చేయండి అని చెప్తాడు అనమాట. అంతే. కృష్ణుడు కూడా అదే చేస్తాడు. అంతే కానీ ఆయన చేస్తాడు, ఆయన చేయడా ఆయన. అందుకే చెప్తాడు సంకర్షణుడికి ప్రార్థన చేసి చెప్పినావు, నాయన నీవు భగవంతుడి, నువ్వు సంకర్షణ నీవు, కాబట్టి నీకు ఎట్టి కార్యం అవసరం లేదు. సృష్టి చేసే కార్యం ఏమో చేయాలా? ఏ కృష్ణ చిట్ప్రాప, ఏ కృష్ణ చిట్ప్రాప, డోంట్ గో. సృష్టి చేసేది ఎవరు? బ్రహ్మ చేస్తాడు. పోషించేది ఎవరు? విష్ణువు చేస్తాడు. లయం చేసేది ఎవరు? శివుడు చేస్తాడు. వాళ్ళకి ఆ కార్యాన్ని అప్పగించినాడు. అంతే. వచ్చి కూర్చుంటాడు అంతే. ఒక కంపెనీ యజమాని ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు మీరు మీ ఊర్లో ఉండవల్లిలో. యజమాని నువ్వు. ఏం కృష్ణ ఏం చేస్తావు? నువ్వే పని చేస్తావా? వర్కర్లను పెడతావు అంతే. నువ్వు ఇంజనీర్ని పెడతావు కదా, ఆ ఫీల్డ్ ఆఫీసర్ని పెడతావు, ఆ వర్కర్లను పెడతావు, ఆ కింద ఉండే ఇంకొక ఆయా శాఖల్లో వచ్చేసి వివిధ వర్కర్లు అంతా వేరు, వాళ్ళంతా ఏర్పాటు చేసి మీరు పని చేయండి ఆయన అని చెప్తావు అంతే. అట్లా కృష్ణుడు చేస్తున్నాడు అంతే. అది ఇది ఒకటే. కాబట్టి కనుకనే అతడు అనంతుడని పిలువబడినాడు. అన్ని కార్యాలు, కొన్ని లక్షల కోట్ల కార్యాలు ఉన్నాయి అన్ని. ఏవి? ఈ బ్రహ్మాండాలు. ఒకటి ఉందనుకున్నారా? మనం ఉండే ఒక బ్రహ్మాండం ఒకటే కాదు ఉండేది. ఇది మన తల వెంట్రుకలు అన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి బ్రహ్మాండాలు ఇటువంటివి. ఒక్కొక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. చెప్పాము ఇంతకుముందు మనం కదా. అదో లోకాలు అతల పితల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు 7 లోకాలు. భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము 7 లోకాలు పైనవి. మొత్తం 14 లోకాలు కలిసి ఒక బ్రహ్మాండం. ఇటువంటివి ఇన్నున్నాయి. వీటికి అన్నిటికీ కార్యాలు చేసుకునేది ఎవరంటే కృష్ణుడు. ఆయా బ్రహ్మాండంలో ఒక విష్ణువుని, ఒక శివుణ్ణి, ఒక బ్రహ్మని పెట్టేసినాడు. చేయండి మీ కార్యాలని చెప్పేసి వాళ్ళకి శక్తిని ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు, పంపించేసినాడు. అంతే. వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇదంతా మాయ ఏర్పాటు చేసి మాయలో పడేసినాడు మమ్మల్ని కృష్ణుడు. ఏమి నువ్వు నిజంగా నువ్వు తెలివి వాళ్ళైతే రా, నా దగ్గర రా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు కృష్ణుడు మమ్మల్ని. నిజంగా నువ్వు మాయలో పడినావు, నువ్వు ఇప్పుడు మాయలో మునిగిపోయినావు. నువ్వు ఏమి నిజంగా నువ్వు తెలివైనడు ఉంటే ఏం చేస్తావు? నువ్వు మాయను దాటి నా దగ్గరకు వస్తావు. అప్పుడు నా లోకానికి వస్తావు. తీసుకుపోతాను నిన్ను, నా ఇంటికి తీసుకుపోతాను నేను. నువ్వు నా కొడుకువే కానీ దారి చెప్పినావు. నువ్వు నా మాట వినలేదు కాబట్టి మేనత్త దగ్గర పడేసినావు. మేనత్త దుర్గమ్మ మేనత్త కదా, కృష్ణుడు చెల్లెలు కదా. మేనత్త ఏం చేస్తా తెలుసా? బుద్ధి చెప్తాది. రే మీ నాయన అట్లరా ఇట్లరా, ఏమమ్మా నువ్వు నాయన మాట నమ్మతల్లి నువ్వు అని చెప్పేసి ఒక రెండు బచ్చాలు వేస్తుంది. ఎందుకంటే హక్కు ఉంది మేనత్తకి, అధికారం ఉంది కదా. రెండు తిట్లు తిట్టి 2 దెబ్బలు వేసి దానిలో పెట్టి నా దగ్గర పంపేయమ్మా అని చెప్పిటాడు అనమాట చెల్లికి. అట్లా వచ్చినాం మన దగ్గరికి. మన ఇంటికి మనం పోవాలా వద్ద చెప్పు. ఇంకా మేనతింట్లో ఉండాలి. ఏడే ఈ 14 తిరుక్కుంటూ ఉండాలనా? లేదండి, మన ఇంటికి మనం పోవాలి. మన కార్యం మనం చేయాలి. ఏం చేయాలి మన కార్యము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ జపం చేయండి, ఈ జపం చేయండి. ప్రతి ఒక్కళ్ళు చేయండి. కృష్ణుడి దాసులు మనమంతా. ఆయన సేవ చేయండి. భగవద్గీత చదవండి. ధర్మాన్ని
ఆచరించండి. ధర్మానికి 4 పాదాలు, ధర్మానికి 4 పాదాలు. అవే ఆ పాదాలు విరిగిపోతున్నాయి. ఆ 4 పాదాలు మనమే నరికేస్తున్నాం. ఎందుకు నరుకుతున్నాం తెలుసా? ఎట్లా తెలుసా? మద్యం తాగుతున్నాం, ఒక పాదం పాయ. మాంసం తింటున్నాం, 2వ పాదం పాయ. జూదం ఆడుతున్నాం, 3వ పాదం పాయ. వ్యభిచారం చేస్తున్నాం, 4వ పాదం పాయ. నువ్వు మనిషి వ్యాపుడు. ధర్మంగా ఉంటే మనిషి, లేకుంటే ఎవరెవరు? వింత పశువు. మనిషి కాదు, పశువు కాదు, రెండింటికి జంట రేవడివాడు. సత్యం అండి ఇది, శాస్త్రం చెప్పిదే. గీతలో ఏదైతే ఉందో, శాస్త్రంలో ఏదైతే ఉందో దాన్ని విని దాని ప్రకారంగా మనం నడిచినప్పుడే మనం మనుషులుగా మిగులుతాం. భౌతికంగా మనిషి దేహం తీసుకుని ఉండొచ్చు, భౌతిక దృష్టిలో అందరూ మనుషులే. కానీ భగవంతుని దృష్టిలో, శాస్త్రం దృష్టిలో మనం మనుషులు కాదు. మైండ్ ఇట్. అండర్స్టాండ్? అర్థమైందా? ఓకే. సో కాబట్టి అనంతుడు అని పిలువబడినాడు. అనంతుడు అంటే ఏం తెలుసా? అనంతుడు ఇంగ్లీష్లో ఇన్ఫినిటీ అంటారు. తెలుసా మీకు? ఇన్ఫినిటీ అంటే అనంతం, లెక్కలేనన్ని తలలు కలగవాడు, అంతటా ఉన్నవాడు అనంతుడు అంటే. అనంతం. ఎక్కడున్నాడు? ఎంతున్నాడా అంటే ఎంతున్నాడా? 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 ఎంతున్నాడు? ఎంతో ఉన్నాడు. ఈ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి శేషుని రూపమున అతడు సమస్త విశ్వములను తన పడగలపై మోసినను ఒక్కొక్క విశ్వము ఆవగింజ కన్నను ఎక్కువ బరువుగా తోచదు అంట. బాగా వినాలి. మనం ఉండే ఈ బ్రహ్మాండము ఎవరు మోస్తున్నా తెలుసా? చెప్పండి. భూమిని మోసేది ఎవరు? ఆదిశేషుడు కదా. చెప్పండి. అనంతుడు కదా? ఆదిశేషుడు కదా? అనంతుడు కదా? ఆయన మోస్తున్నాడు. అంటే ఇది ఒక బ్రహ్మాండమైన ఆయన మోసేది. కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే ఆయన ఎంత పెద్దగా ఉన్నాడంటే మనం లెక్క, ఆయన అసలు ఇంత ఉన్నాడని మనం చెప్పలేము. ఆయన తలలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ని తలలని కూడా చెప్పలేము. అనంతమైన తలలు, పడగలు. ఆదిశేషుడు అంటే కోటాను కోట్ల పడగలు కలిగిన వాడు. ఒక్కొక్క తలపైన ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుంది ఆయనకి. ఒక్కొక్క తలపైన ఒక బ్రహ్మాండం. బ్రహ్మాండం మన భూమి మోస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఈ భూమి ఎంత, ఆయనకి ఎంత బరువు అంటే ఆవగింజంత బరువు అంట, అంతే ఆయనకి. ఆవాలు తెలుసు కదా మనము, జీలకర్ర ఆవాలు. పప్పు తర్వాత వేసుకుంటాం కదా కృష్ణ. ఎంత ఉంటుంది చెప్పు? ఇంతే ఉంటుంది. ఏమైనా బరువు ఉంటుందా? అంత ఉంటుందంట ఈ బ్రహ్మాండం. ఎవరికి? ఆదిశేషుడికి. ఎన్నైనా వచ్చేది అటువంటిప్పుడు కదా. కాబట్టి అటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలు మోస్తున్నాడు ఆదిశేషుడు. ఆయనే అనంతుడు అంటే, ఆయనే సంకర్షణుడు అంటే. శేషుని రూపమున అతడు, శేషుని రూపములో అతడు సమస్త విశ్వములను తన పడగలపై మోసినను ఒక్కొక్క విశ్వము ఆవగింజ కన్నను ఎక్కువ బరువుగా తోచదు అని శివుడు చెప్తున్నాడు. ఇది అయినచో ఏ సిద్ధిగామి ఆ భగవంతుని అర్చింపగుండును. సిద్ధిగామి అంటే అర్థం తెలుసా? సిద్ధులు కావాలని కోరుకునేవాడు. కామి అంటే కోరిక కలవాడు. కామం అంటే కోరిక, కామి అంటే కోరిక కలవాడు. సిద్ధి కామి. అసిద్ధులు ఉన్నాయి కదా, అష్టసిద్ధులు ఉన్నాయా లేదా చెప్పండి. ఆ అష్టసిద్ధుల్లో ఎవరు మరి ఆ భగవంతుని సేవించడం చెప్పండి అని చెప్పేసి ఇక్కడ శివుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుని శేషావతారం లేదా అనంతని రూపము అనంతముకు శక్తిని, యశస్సును, సంపదను, జ్ఞానమును, సౌందర్యమును, వైరాగ్యమును కలిగి ఉన్నది. చూడండి, 6 ఐశ్వర్యాలు ఉన్నాయి భగవంతుడికి. భగవంతుడు అనే పదానికి అర్థం ఏమి తెలుసా? 6 ఐశ్వర్యాలు కలిగిన వాడిని మాత్రమే భగవంతుడు అంటాం. ఎన్ని ఐశ్వర్యాలు? 6 రకముల ఐశ్వర్యములు. అవేంటంటే, 1 శక్తి, అనంతమైన శక్తి. గోవర్ధనగిరిని ఎడమ చేతి చిటికన వేలి గోటి పైన నిలబెట్టినాడు. అనంతమైన శక్తి అంటే అది. 24 కిలోమీటర్లు చుట్టూ కొలత ఆ కొండ గోవర్ధనగిరి. బృందావనం పక్కన ఉంది.
మేము పోయి మన ఆగస్టు నెలలో పోయి ప్రదక్షిణ చేసి వచ్చినాం, పూజ చేసి వచ్చినాం. గోవర్ధనగిరికి పరిక్రమ చేసినాం, కాళ్ళ నడిచి వచ్చినాం చుట్టూ గోవర్ధనగిరి. ఎత్తున్నాడా చెప్పండి? లిటిల్ కృష్ణ సినిమా చూసినారు ఎంత? లిటిల్ కృష్ణ ఖుషి టీవీలో గోవర్ధనగిరి ఎత్తారు లేదా? ఎట్టెత్తారు కదా. అందరూ ఏం చేస్తారు? కృష్ణ కృష్ణ పాపం చిన్ని పిల్లోడు పాపం మొయిలో కొండని మేము కట్టెలు అడ్డం పెడతామని అందరూ కట్టెలు అడ్డం పెడతారు. కొద్ది చెయ్యి ఇట్లా అంటాడు, కిందికి ఏళ్ళు ఇట్లా అంటాడు, అన్ని పటపట ఎరిగిపోతాయి కట్టెలన్నీ. కృష్ణ కృష్ణ పట్టుకో అంటే మళ్ళీ పట్టుకుంటాం. ఎందుకంటే ఆయన అనంత శక్తివంతుడు. ఆయనకున్నంత శక్తి ఎవరికి లేదండి. తర్వాత రెండవది యశస్సు. యశస్సు అంటే తెలుసా? తల్లి వినండి, యశోద కొడుకు. ఎవరి కొడుకు? యశోద కొడుకు కృష్ణుడు. అవునా కాదా? కృష్ణుడు తల్లి పేరే యశోద. యశమును ఇచ్చినది యశోద. నారద అంటే ఏం తెలుసా? నారాయణుని ఇచ్చేవాడు. నారదుడు అంటే ఎవరు తెలుసా? నారాయణుని ఇచ్చేవాడిని నారద అంటాం. యశముని ఇచ్చేవాడిని యశోద అంటాం. కీర్తిని ఇచ్చిన వాడిని కీర్తిద అంటాం. అర్థమైంది మీకు చెప్పింది ఇప్పుడు నేను కదా. కృష్ణుడికి యశస్సు, ఎంత యశస్సు అంటే గొప్ప యశస్సు కలిగేవాడు భగవంతుడు. ఆయన యశస్సు అంటే ఏం తెలుసా? కీర్తి. కృష్ణుడి కీర్తి ఎంత అంటే చెప్పలేం మనం, లెక్కలేనంత. ఆయన ద్వాపరయుగంలో ద్వారకా నగరంలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉండే అందరూ కోటాను కోట్ల దేవీ దేవతలు, 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని పోయేవాళ్ళంట. ఋషులు, మహర్షులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకుపోయారు అంట. ఆయన యొక్క కీర్తి పూతనని విషయం పాల ఇచ్చి చంపాలని వచ్చింది కదా. చంపినప్పటి నుంచి స్టార్టింగ్ చిన్ని పిల్లోడు, ఇంకా 8 రోజులు ఉంటుంది పిల్లవాడు. 8 రోజులు 6 రోజులు పిల్లోడే అంతే కృష్ణుడు. అక్కడ నుంచి స్టార్ట్. కాబట్టి ఆ విధంగా కృష్ణుడు ఏర్పాటు చేసినాడు యశస్సు. ఆయన అంత యశస్సు కలుగుదు ఆయన. మూడవది సంపద. లక్ష్మీదేవి ఎవరి భార్య? కృష్ణుడి భార్య. అరే ఆమె ఒకటైనా ఉండేది. కోటాను కోట్ల లక్ష్మీదేవులు సేవ చేస్తారంట కృష్ణుడికి. ఒక్క లక్ష్మీదేవి కాదు, ఎంతమంది? కోటాను కోట్ల లక్ష్మీదేవులు ఆయన దగ్గర దాసులు సేవ చేస్తుంటారు దాసిగా. మరి ఆయన కంటే సంపద కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, మీకు ఏదైనా అవసరమైతే 10,000 ఇచ్చినా అనుకో, నా దగ్గర ఎంత ఉంటాయి? ఇప్పుడు 90,000 ఉంటాయా లేదా? కృష్ణుడి దగ్గర అట్లా కాదు. ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంకా అన్ని లక్షలు ఇంకా అట్లా ఇంకా మిగిలే ఉంటాయి ఆయన దగ్గర. మన దగ్గర తగినట్టు తరగదు అన్నమాట ఆయన దగ్గర. అంత సంపద కలిగాడు ఆయన. తర్వాత జ్ఞానం. జ్ఞానంలో ఆయన కంటే మించిన జ్ఞానం కలిగిన ఎవడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమపోహనం వేదైశ్చ సర్వైరహమేవ విద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదములు ఎరిగిన వాడు నేనే అని చెప్తాడు. వేదములనే జ్ఞానానికి ఎవరు కర్త అంటే ఆయనే వేద స్వరూపుడు. ఆయన యొక్క వాహనము గరుడు ఉన్నా కదా, గరుడు ఎవరు తెలుసా? వేద స్వరూపుడు ఆయన. వేదములే గరుడుగా వస్తాయి, ఆయన మూస్తాయి అనమాట. భగవంతుని మూసుకుంటుంది, వాహనంగా వస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప మరి జ్ఞానం కలిగిన వాడు భగవంతుడు. తర్వాత సౌందర్యం. చూడు కృష్ణుడు ఎంత బాగుంటాడు కదా. చిన్నప్పుడు మీరు కృష్ణుడి వేషం వేస్తామని వేస్తారా చెప్పాడు ఇంట్లో అమ్మవాడు. ఆడపిల్లైనా మగ పిల్లైనా అందరు కృష్ణ వేషం వేస్తారు. ఎందుకంటే కృష్ణ అంటే సర్వాకర్షకుడు. నా అంటే ఆనందం, సర్వ ఆనందం, ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ణ అనే పదానికి అర్థం. ఎంత అందంగా ఉంటాడంటే ఆయన కంటే అందంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. రాధారాణి ఉంది కదా, శ్రీమతి రాధారాణి ఆయన భార్య. ఆమె కూడా కృష్ణుని మోహించింది. ఆయన చూడకుండా ఉండలేదు. ఆయన మాట్లాడకపోతే అసలు ఉండలేదు అసలు ఆమె. అంత అందం కలవాడు ఆయన. తర్వాత వైరాగ్యం. ఎంత వైరాగ్యం అంటే తెలుసు. వైరాగ్యం అంటే తెలుసు కదా మీకు? శ్మశాన వైరాగ్యం అంటాం కదా.
నిన్న పోయినాను శ్మశాన వైరాగ్యం ఒక వాళ్ళకు చిన్న కథ చెప్పి వచ్చినాడు ఆయన. అందుకే చెప్తున్నా శ్మశాన వైరాగ్యం. మన వాళ్ళు ఎవరైనా అంటే మన దేహ బంధువులు. ఎవరు వాళ్ళు? దేహ సంబంధం వాడు కదా, దేహ బంధువులు వాళ్ళ దేవాళ్ళు. అది దేహం ఉన్నంత వరకే ఆ బంధం. ఆ దేహం పోతే అయిపోయింది అంతే. అక్కడికి శ్మశానంలో గుంత తవ్వి గుంతలో పెట్టిన తర్వాత ఆ దేహానికి, అంటే శవం అది యాక్చువల్ దేహం కాదు, జీవం ఉంటే దేహం ఉంటాం. అయినా అప్పటికి కూడా మనం ఏదో దేహ సంబంధం చెప్పేసి అని చెప్తాము, అక్కడికి అయిపోయిందంటే. అక్కడ ఏదో పెద్దగా మనం బాధపడతాం. ఏం కృష్ణ ఎక్కడికి ముందే పోయి రావాలి, బచ్చం పడుతుంది ఇంకా మీకు. కాబట్టి ఆ విధంగా వైరాగ్యము అనేది ఎట్లంటే 16,108 మంది భార్యలు కృష్ణుడికి తెలుసు కదా. 16,108 అంతఃపురాలు కట్టినాడు ద్వారకా నగరంలో. అయినా కృష్ణుడు ఒక్కరిని కూడా ప్రేమించలే. ఈయన ఎవరిని కోరుకోలే. వాళ్ళే ఈయనను, ఎందుకంటే ఈయన యొక్క శక్తి, ఈయన పరమాత్ముడు అని చెప్పేసి వాళ్ళందరూ ఆయనని భర్తగా కోరి ఆయన వాడే వచ్చేసారు. ఇది వైరాగ్యం అంటే. నధనం న జనం న సుందరిం కవితాం వా జగదీశ కామహే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తిరహితుకి త్వయి అని చెప్తారు అనమాట ఆచార్యుడు చైతన్య మహాప్రభు చెప్తారు. నధనం నాకు ధనము వద్దు, నా జనం నాకు జనం వద్దు, నా సుందరీమణులైన భార్యలు వద్దు, నాకు సంపద వద్దు, ఏమొద్దు, నీ కృప ఉంటే చాలు కృష్ణ, నాకు నీ పాదాల చెంత ఒక చిన్న ధూళి రేణువుగా నన్ను ఉండని అని చెప్పేసి కొట్టాను భక్తులను. అది భక్తి అంటే. వైరాగ్యం అట్లుండాలి. కాబట్టి వైరాగ్యంలో అతని కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే భగములంటే ఐశ్వర్యములు. 6 రకముల ఐశ్వర్యములు కలిగినవని భగవంతుడు అంటారు అనమాట. ఆయన ఎవరంటే కృష్ణ. ఈ శ్లోకమున వర్ణింపబడినట్లు అనంతుని శక్తి ఎంతటి మహోన్నతమైనదనగా అసంఖ్యాకముకు విశ్వములు అతని పడగలపై నిలిచి ఉన్నవి. చూడండి, ఇప్పుడు చెప్పాను కదా, ఆయన తలలు ఎన్ని ఉన్నాయి? అనంతము. ఇన్ని తలలను మనం చెప్పలేము. 1,00,000 కోటిన, 10 కోట్ల, 1,00,000 కోట్ల, 1000 కోట్ల, 1,00,00,000 కోట్ల, నో, మనకి తెలియదు, మనం లెక్క వేయలేము. అన్ని తలలు ఉంటాయని, కాబట్టి అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక్కొక్క తలపైన ఒక బ్రహ్మాండాన్ని ఆమెగిందంత ద్వారమే ఆయన కనిపించేది. ఎంత పెద్ద శరీరం చూడండి, ఎన్ని పడగలు చూడండి. మన ఊక్కడ దొరుకుతుందా? అందదు. అంత పెద్ద వేలాది పడగలు కలిగిన సర్పరూపమును అతడు కలిగి ఉన్నాడు. చూడండి, ఎన్ని తలలు కలిగినాయి? వేలాది తలలు కలిగిన సర్పరూపములు ఉంటాయంట ఆయన అనంతుడంటే. కృష్ణ మాట్లాడుతూ బాగా వినాలి కృష్ణ. ఇది భౌతిక క్లాస్ కాదు, ఇది స్కూల్లో కాదు. ఏ కృష్ణ, స్కూల్ కాదు ఇది, భౌతిక క్లాస్ కాదు ఇది, ఆధ్యాత్మిక తరగతి ఇది. బాగా శ్రద్ధగా వినాలా. ఏ కృష్ణ, మిమ్మల్ని గమనించాలంటే బచ్చం వేసుకుని చెప్పి నేను బతికిపోయిన ఉపయోగైతే బచ్చం పడుతుంది అంటే ఇప్పుడు ఎడిల్ కృష్ణ జాగ్రత్త, నేను స్తంభాన్ని కట్టేస్తా నేను, కృష్ణ కట్టేసుకుంటా. కాబట్టి అనంతమైన పడగలు గలనున్న ఈ విశ్వములు ఆయన పాము పడగపై ఆవగింజ బరువు ఎంత అల్పమో మనం ఊహించుకొనవచ్చును. ఈ విషయ సంబంధమైన పాఠకులు శ్రీ చైతన్య మహాచరితామృతం నందు ఆది లీలలో 5వ శ్లోకం అందు చెప్పడం జరిగింది. విష్ణు భగవాన్ అవతారముకు అనంత శేషనాగము విశ్వములన్నిటినీ తన పడగలపై మోయిచున్నదని ఇచ్చట తెలుపబడినది. కాబట్టి మనం ఉండే బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో విశ్వములు అంటారు. వీటిని ఏమంటారు? వీటిని బ్రహ్మాండము లేదా విశ్వం అంటారు. ఈ విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. ఇది ఒక ఆవగింజంత మాత్రమే బరువుగా తోస్తుంది ఆ ఆదిశేషుడికి, అనంత సైనుడికి. ఆయన పేరు అనంత సైనుడు. ఎవరంటే కృష్ణుడు, అనంత సైనుడు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి కదా. మన గణన అనుసరించి విశ్వము అమిత భారయుక్తమై ఉండవచ్చును. ఈ విశ్వం ఎంత భారం అంటే
అది కూడా ఎంతో ఎక్కువ భారం కలిగి ఉంటుంది. కానీ భగవంతుడు అనంతుడు కనుక దాని బరువు అతనికి ఆవగింజ బరువు కన్నా ఎక్కువ అనిపించదు. అంటే ఈ విశ్వమే అంత పెద్దగా ఉన్నప్పుడు, అంత భారంగా ఉన్న ఆ విశ్వము ఆవగింజ భారం కన్నా ఎక్కువ కనిపించలేదు అంటే అక్కడ ఆయన ఇంకా ఎంత ఉండాలో చెప్పండి. ఇంకా అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇది భాగవతం తరగతి 9:40 అయింది. ఏం కృష్ణ ఆపేస్తామా? ఏమైనా డౌట్ ఉన్నాయో చెప్పండి. 10 వరకు రైట్, ఓకే. అయితే ఇంకొక శ్లోకం ఉంది, అది చెప్పేస్తాం. అయితే కృష్ణ ఇక్కడ ఆ దేవ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు 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 ఒక కథ చెప్పి ఒక మాల జపం చెప్పండి ప్రభు ఓకే కృష్ణ. పిల్లలకి. ఓకే కృష్ణ రైట్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ రైట్. అయితే ఇప్పుడు కథ ఒకటి చెబుదాం ఈరోజు. కృష్ణ మీకు ధ్రువుడు తెలుసా? ధ్రువుడు, భక్త ధ్రువుడు, ధ్రువ మహారాజ్ అని చెప్పేసి ఒక చిన్న 5 ఏళ్ల బాలుడు తపస్సు చేసినాడు అనమాట. ఎవరి కోసము? విష్ణువు కోసం. విష్ణువు వచ్చినాడు. తెలుసు కదా కథ. ఇది చెప్పిన ఇక్కడ చెప్పినారా? ఇంతకు ముందు ఎక్కడ మీరు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ కథ చెప్తా ఇప్పుడు నేను ఇక్కడ. ఓకే, ధ్రువ మహారాజ్ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు మనము ఏ యుగంలో ఉన్నాము? కలియుగం. మొత్తం ఎన్ని యుగాలు? సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం కదా, రైట్. ఇప్పుడు మనం ఉండే మనువు పేరేం పేరు? మనము ఏ మనువు కాలంలో ఉన్నామంటే వైవస్వత మనువు. మనము క్యాలెండర్ చూస్తున్నాం. ఈ సంవత్సరం పేరేం పేరు అంటే, ఈ సంవత్సరం పేరేం పేరు? 2026 కాదు, సంవత్సరం పేరుంది. విశ్వావసనామ సంవత్సరం కదా, అవునా కదా? కాబట్టి ఆ విధంగా వచ్చేసి మనువు పేరు ఉందనమాట. సంవత్సరానికి పేర్లు ఉన్నాయి, మనకి 60 పేర్లు ఉన్నాయి కదా. వైవస్వత మనువు ఇతను 6వ మనువు. మొదటి మనువు ఎవరంటే స్వయంభువ మనువు. ఎవరు? స్వయంభువ మనువు. ఫస్ట్ బ్రహ్మ కొడుకు ఎవరంటే ప్రజాపతిలో స్వయంభువ మనువు. శతరూపాదేవి ఆయన భార్య. అప్పుడు ఒక స్త్రీని పురుషుణ్ణి సృష్టి చేసి అప్పుడు సంతాన ఉత్పత్తి చేయని చెప్పేసి చెప్పిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు వాళ్ళే మానవులు. అంతకు పూర్వము పురుషులే మంత్రం ద్వారా వాళ్ళు సంతానాన్ని పొందేవాడు, అంతే. స్త్రీ లేకుండానే, స్త్రీ సంబంధం లేకుండానే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. స్వయంభౌమనుతో స్టార్ట్ అవుతుంది. స్వయంభౌమను శతరూపాదేవికి సంతానము 2 కొడుకులు, 3 కూతుర్లు. 2, ఒక ఆయన పెద్ద కొడుకు ప్రియవ్రతుడు, 2వ కొడుకు ఉత్తానపాదుడు. తర్వాత 3 కూతుర్లు. 3 కూతుర్లు వచ్చేసి అకూతి, దేవాహుతి, ప్రసూతి. 3 కూతుర్లు. ఇక మన ధ్రువుడు ఎవరంటే 2వ కొడుకు అయిన ఉత్తానపాదుడికి 2 భార్యలలో పెద్ద భార్య కుమారుడు వినతి. ఏం కృష్ణ? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ధ్రువుడికి వాళ్ళమ్మ చిన్నమ్మ ఉంటుంది. 2 భార్యలు చెప్పిన కదా ఉత్తానపాదుడికి. ఆమెకి సురుచి, సునీతి, సురుచి. సునీతి మంచి నీతి గలది పెద్ద భార్య, మంచి రుచి గలది చిన్న భార్య. కాబట్టి సురుచి ఆమె పేరు. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు అనమాట. తండ్రి రాజు సింహాసనం పైన కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గర తొడపైన ఒక పిల్లడు కూర్చున్నాడు. ఎవరు? తమ్ముడు కూర్చున్నాడు. అంటే చిన్న భార్య కొడుకు కూర్చున్నాడు. ఈ పెద్ద భార్య కొడుకుని ఈ పిల్లడు ఎవరు? ధ్రువుడు. తనపై తండ్రి దగ్గర కూర్చుందామంటే ఈ చిన్నమ్మ పిన్ని ఈ పిల్లవని తోసేస్తుంది. ఏయ్ ఓ, నువ్వు నా కడుపులో పుట్టినావేమన్నాను, నేను కూర్చోబెట్టిన నేను నీ తండ్రి కావచ్చు, నాకు ఇష్టం లేదు, నా కొడుకే కూర్చోవాలా ఈయన తొలపైన అని చెప్పి కింద తోసేస్తుంది. కింద పడతాడు ఆ పిల్లోడు. ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గర పోతాడు.
అమ్మాయి ఇట్లా చేసినారు నాకు అని చెప్పేసి. ఆయన నా మాట వినడు మీ నాన్న, ఆమె మాట వింటాడు, ఆమె మాయలో పడిపోయినాడు, నేనేం చేయలేను నాయన. ఏమి ఆమె ఏం చెప్పిందంటే, ఆమె కడుపున పుట్టి ఉంటే గనక నేను ఇప్పుడు నన్ను కూర్చోబెట్టదంటే అంటే ఆ విధంగా చేసేది ఎవరంటే కృష్ణుడు, భగవంతుడు, విష్ణువు. కాబట్టి ఆయన ఎక్కడుంటాడు అని అర్థాడు. ఆయన ఎక్కడుంటాడంటే ఎక్కడో ఉన్నాడు, పైన ఉన్నాడు, ఆయన భగవంతుడు ఉన్నాడు. కానీ ఆయన మరి ఎక్కడ దొరుకుతాడు మనకు, ఎక్కడ కనబడతాడు? కనబడతాడు. ఎవరు కనబడతాడంటే తపస్సు చేసే ఋషులు కనబడతాడు. ఋషులు ఏం చేస్తారు? ఋషులు కనబడతాడు ఆయన చెప్తాడు. ఋషులు కనబడతాడా? మరి నాకెందుకు కనబడంటే, నాయన ఋషులు తపస్సు చేస్తారని చెప్తారు. అయితే నేను తపస్సు చేస్తాను ఆయన అంటాడు. మరి ఋషులు ఎక్కడ పోతారంటే అడవిలో ఉంటారు, ఘోరమైన తపస్సు చేస్తారు. కొన్ని వందలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు వాళ్ళు. మరి అన్నం కూడా తినకుండా కదా, ఆకులు అలములు తిని కదా, ఏదో మరి వైరాగ్యం పొంది గొప్ప తపస్సు చేస్తారు అని చెప్తే, అయితే నేను పోతాను అంటాడు. నేను తపస్సు చేస్తాను అయితే అని చెప్పేసి వాళ్ళమ్మకి చెప్తారు. సరే నాయన వెళ్ళు, ఆ భగవంతుని నువ్వు వేడుకో, ఏమి నీ కోరిక తీరుతుందని చెప్తే సరే అని చెప్పి పడుకుంటాడు. రాత్రి అమ్మకు చెప్పకుండా అర్ధరాత్రి అందరూ పడుకున్నప్పుడు లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళడు, ఎవరు చెప్పడు. తెల్లారింది, పక్కలో చూస్తే కొడుకు లేడని చెప్పేసి ఏమ్మా సునీతి తన భార్య భర్తతో చెప్పింది, రాజుతో చెప్పింది. రాజు అందరినీ పంపినాడు, ఎక్కడ దొరకలేదు. దట్టమైన అరణ్యంలో వెళ్ళిపోయినాడు ఈ బాలుడు ధ్రువుడు. వెళ్ళి 5 ఏళ్ల బాలుడు 6 నెలలు తపస్సు చేసినాడు. ఎన్ని నెలలు తపస్సు చేసినాడు? 6 నెలలు తపస్సు చేసినాడు. రోజుకు 3 రోజులకు ఒకసారి ఆకులు తినడం. ఎన్ని రోజులకు ఒకసారి? 3 రోజులకు ఒకసారి మాత్రమే. అంటే నెలలో ఎన్నిసార్లు తిన్నాడప్పుడు? 10 సార్లే కదా. తర్వాత 6 రోజులకు ఒకసారి నీళ్లు తాగడం. ఎన్ని రోజులు? 6 అంటే నెలకి ఎన్నిసార్లు? ఒక నెలంతా అండి. బాగా వినాలి మీరు, పిల్లలు బాగా వినాలి. తర్వాత నేను క్వశ్చన్ వేస్తాను. నేను మొదటి మాసంలోన ధ్రువుడు తపస్సు చేసేటప్పుడు అంటే మధ్యలో నారద మహర్షి కనబడతాడు. ఏ నాయన ఎవరు నువ్వు అంటే, నేను ఉత్తానపాదుడి కుమారుడు నేను అంటాడు. ఎక్కడికి పోతున్నావు నువ్వు అంటే, నేను తపస్సు చేసుకుని పోతున్నాను అన్నాను. ఎవరు కావాలి నీకు అంటే, విష్ణువు కావాలి నాకు అంటే, విష్ణు దర్శనం పొందాలనుకున్నావు అంటే, అవును. మరి ఏం చేయాలో నువ్వు తెలుసా అంటే, తెలుసు, మా అమ్మ చెప్పింది తపస్సు చేయాలని చెప్పింది. మరి తపస్సు ఎట్లా చేయాలి తెలుసా నీకు? నాకు తెలియదు. అయితే నువ్వు చెప్పు అంటాడు నారద మహర్షికి. అప్పుడు విష్ణువే పంపిస్తాడనమాట. ఆ పిల్లవాడు నా తపస్సు చేసేకి వస్తున్నాడు, గురువుగా నువ్వు వెళ్ళి మార్గదర్శనం చేయి నారదా అని చెప్పి పంపిస్తాడనమాట విష్ణు. అప్పుడు చెప్తాడనమాట, చెప్పు ఏం చెప్పాలి తెలుసా, ఎట్లా చేయాలి తెలుసా తపస్సు? ఇట్లా పెట్టు చేయి, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, చెప్పు ఏం చెప్పాలి తెలుసా? తెలియదు, చెప్పు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రము నువ్వు తపస్సు చేసేటప్పుడు ధ్యానం చేయని చెప్తానమాట. ఒక నెల, మొట్టమొదట నెలంతా ఏం చేశాడంటే కోతులు తినే పండ్లు తింటాడు. కోతులు తినే పండు తింటాడు. 3 రోజులకు ఒకసారి తింటాడు. ఒక నెల అంతా అయిపోయింది. నెలకు 10 సార్లు తిన్నాడంటే. 2వ నెల ఆకులు తింటాడు. 2వ నెల 6 రోజులకు ఒకసారి తింటాడు. 3వ నెల 9 రోజులకు ఒకసారి నీళ్ళు తాగుతాడు. 3 నెలలు అయిపోయింది. 4వ నెల నీరు కూడా తాగాడు, గాలి మాత్రం తీసుకుంటాడు. ఎన్ని రోజులకు ఒకసారి? 12 రోజులకు ఒకసారి గాలి తీసుకుంటాడు అని. ఎన్ని రోజులకు ఒకసారి? 12 రోజులకు ఒకసారి గాలి తింటాడంటే గాలి తింటాడు. తర్వాత 5వ నెలలో ఏమి తీసుకోడు. కఠోరమైన తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మాండంలో అగ్ని జ్వాలలు చేస్తాయి. ఆ యొక్క శక్తికి
అన్ని లోకాలన్నీ గజగడ వణికిపోతాయి ఆ యొక్క మంటలకి. అప్పుడు విష్ణు వస్తాడనమాట. 6వ నెలకు వచ్చి ఒక నెలంతా అయిపోయి 6 నెలలు ప్రత్యక్షమైపోయి కృష్ణుడు కనబడతాడు. కళ్ళు తెరిచి చూస్తాడు, విష్ణువు చూస్తాడు. ఆ పిల్లవాడికి ఏం తెలియదు, చిన్న పిల్లాడు, 5 సంవత్సరాల పిల్లాడు అంతే. తన శంఖం ఉంది కదా కృష్ణుడి దగ్గర, విష్ణువు దగ్గర ఎన్ని ఉంటాయండి? విష్ణువు ఎన్ని ఉంటాయి ఆయుధాలు ఆయన దగ్గర? ఒకటి సుదర్శన చక్రం ఉంటుంది, విష్ణు చక్రం ఉంటుంది, ఇంకో చేతిలో శంఖం ఉంటుంది, ఇంకో చేతిలో గద ఉంటుంది కదా, ఇంకో చేతిలో కమలం ఉంటుంది కదా. కాబట్టి ఈ శంఖుతోటి ఆ తల, ఆ ధ్రువుడి యొక్క తలపైన ఈ విధంగా తాకిస్తాడు అంతే శంఖుని. ఎక్కడ లేని జ్ఞానం వచ్చేస్తాడు పిల్లోడికి. ఇంకా శ్లోకాలు స్తుతులు పాడతాడు, చెప్తాడు. ఎంతో గొప్పగా చెప్తే విష్ణువుకి కంట్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆహా, ఎంత గొప్ప చెప్తున్నాడు ఈ పిల్లోడు, నన్ను స్తుతిస్తున్నాడు అని చెప్పేసి. ఆయన నీకేం కావాలో కోరిక కావాలో కోరుకుంటాడనమాట. నేను గాజు పెంకులు కావాలని వచ్చినాను, నాకు వజ్రం దొరికింది కృష్ణ, నీ దర్శనమే నాకు గొప్ప వజ్రం, నాకు వజ్రము, నేను గాజు పెంకులు కావాలని అడగాలని వచ్చినా, నాకు ఏ కోరికలు లేవంటాడు అనమాట. కాదు, నువ్వు ఒక కోరికతో వచ్చినావు, నా తపస్సు చేసినావు. మరి ఈ వయసులో ఎంతో దృఢంగా నీవు నిశ్చయం కలిగేసి చేసినావు కాబట్టి 60,000 సంవత్సరాలు ఈ బ్రహ్మాండాన్ని, ఈ భూప్రపంచానికి నువ్వు చక్రవర్తివై ఉంటావు. నీ తండ్రి అనంతరం నీకు ఇప్పుడు తొడపైన కూర్చోబెట్టుకోలేదు కదా. ఇప్పుడు నీవు ఇంటికి తిరిగి తపస్సు అయిపోయినాక ఇంటికి వెళితే నీ కోసము రథం ఎదురొస్తుంది, నిన్ను తీసుకుపోయి నీకు పట్టాభిషేకం చేస్తాడు నీ తండ్రి. ఆయన అనంతరం కూడా ఇంకా నువ్వు 60,000 సంవత్సరాలు ఈ భూప్రపంచాన్ని చక్రవర్తిగా ఏలుతావు. ఆ తర్వాత మరి యజ్ఞయాగాలు చేసి మళ్ళీ నా దగ్గరకు వస్తావు అని చెప్పేసి ధ్రువలోకానికి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం ఉంటుంది ఆ పిల్లవాడికి పేరున ఉండేది నక్షత్రంగా. ఆ విధంగా గొప్ప భక్తి చేసినాడు ఆయన. ఏ కృష్ణ, హరే కృష్ణ. ఇంకా 10 నిమిషాలు ఉంది, అందరు జపమాలను తీసుకోండి. ఈ 10 నిమిషాలు జపం చేస్తాం. చెప్పండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, నితాయ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్ చెప్పాల. చెప్పండి, హరి హరి బోల్. హరే కృష్ణ.